హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన సెలవు జీతం యొక్క రకాలు, నియమాలు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సెలవు జీతము ఏపీటీసీ ఫామ్ 47లో సాధారణ జీతం ఖాతాలో సెలవు జీతం క్లెయిమ్ చేయబడుతుంది. సాధారణ జీతం ఖాతాలో కూడా సెలవు జీతం అనేది క్లెయిమ్ చేయబడుతుందనమాట. సెలవు మంజూరు ప్రక్రియ యొక్క ప్రొసీడింగ్స్ ఇంక్ సంతకం కాపీని బిల్లుకు అయితే జత చేయవలసి ఉంటుంది. వ్యక్తి యొక్క ఎస్ఆర్‌లో అవసరమైన నమోదులు జరిగాయని తెలిపే ధృవీకరణ పత్రాన్ని బిల్లుతో జత చేయాల్సి ఉంటుంది. వేటిని పని దినాలుగా అంగీకరిస్తారు అంటే రూల్ నంబర్ 4/ఏ ప్రకారంగా మొదటిది సాధారణ సెలవు క్యాజువల్ లీవ్‌ను అయితే పని దినాలుగా అంగీకరిస్తారు. ఇక ప్రభుత్వము ప్రకటించిన సాధారణ సెలవు దినాలు. మూడవది సెలవు కాలంలో ముందు మరియు వెనుక వచ్చే సెలవు దినాల ప్రీఫిక్స్ ఆర్ సేఫిక్స్‌ను అంటాము. నాలుగోది వెకేషన్ కాలాన్ని వేసవి సెలవులు. ఐదోది ఫారెన్ సర్వీస్ కాలాన్ని కూడా అంగీకరిస్తారు. ఒక జాయిన్ పీరియడ్ కాలాన్ని, అలాగే మంజూరైన సెలవు కాలాన్ని అయితే పని దినాలుగా అంగీకరిస్తారు. సెలవు రకాలు. ఒకటోది సంపాదించిన సెలవు, సగం వేతనం సెలవు. మూడోది వైద్య కారణాలపై పూర్తి వేతనంపై కమ్యూటెడ్ సెలవు. నాలుగోదండి వైద్య కారణాలపై చెల్లించని సెలవు, సరెండర్ లీవు, పదవీ విరమణకు ప్రిపరేటరీని కాలాన్ని, అదనపు సాధారణ సెలవు, ఈఓఎల్, ప్రసూతి సెలవు, హాస్పిటల్ సెలవు, ప్రత్యేక వైకల్యం సెలవు, స్టడీ లీవు. వీటన్నిటిని కూడా సెలవు రకాలనైతే అంటాము. ఇప్పటికే మంజూరైన సెలవుల స్వభావాన్ని మంజూరు చేసే అధికారం మార్చలేరు. అంటే ఒకసారి మనము ప్రసూతి సెలవు అని తీసుకున్నట్లయితే దాన్ని వేరే స్టడీ లీవ్ కింద అట్లా గాని మార్చలేమనమాట. సెలవు ముగిసేలోపు తిరిగి విధుల్లో చేరిన ఒక ప్రభుత్వ ఉద్యోగి గడువు ముగియని సెలవు భాగాన్ని రద్దు చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. ఎఫ్ఆర్ 72 ప్రకారంగా గడువు ముగియకముందే జాయిన్ అయ్యారంటే ఈ యొక్క గడువులో ఎప్పుడైతే జాయిన్ అవుతాడో ఆ రోజుల్ని రద్దు చేయాలని అయితే కోరాలి. ఇక సెలవు ముగిసేలోపు ఎవరైనా ఉద్యోగి డ్యూటీకి రీకాల్ చేసినట్లయితే ఎఫ్ఆర్ 70 ప్రకారం అతను ప్రయాణ భత్యం కొరకు అర్హులవుతారు. ఏపీటీఏ నియమాల టీఏ రూల్ 76 అయితే చెప్తుంది ట్రావెల్ అలవెన్స్. ఉద్యోగి సెలవు దరఖాస్తు నిర్ణీత ప్రొఫార్మాలో స్పష్టమైన తన చిరునామానైతే పేర్కొనాల్సి ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 3/2 ఎఫ్ఆర్ 74 ప్రకారంగా అయితే ఉంటుంది రూల్. మెడికల్ లీవ్ అయితే మెడికల్ సర్టిఫికేట్ దరఖాస్తు జత చేయాల్సి అయితే ఉంటుంది. రూల్ 9/2 ఎఫ్ఆర్ 74 ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన వైద్య సెలవులు పూర్తయిన తర్వాత డ్యూటీలో చేరడానికి ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. రూల్ ఎఫ్ఆర్ 72 ప్రకారంగా అయితే సెలవు పూర్తయిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్‌ని మళ్ళీ సమర్పించవలసి అయితే ఉంటుందన్నమాట. మెడికల్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారము నాన్ గెజిట్ ఉద్యోగికి అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ మరియు గెజిటెడ్ ఆఫీసర్లకైతే సివిల్ సర్జన్. రూల్ నెంబర్ ఎఫ్ఆర్ 74 యొక్క అనుబంధ 2లో ఎస్ఆర్ 10 మరియు ఎఫ్ అండ్ పి ఎఫ్డబ్ల్యూ ఎఫ్ఆర్ 1 యొక్క విభాగం యొక్క ఆగస్టు 7, 1998 యొక్క సర్క్యులర్ మెమో నెంబర్ ఇక్కడైతే చూడొచ్చు. దీని ప్రకారంగా అయితే నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ మరియు గెజిటెడ్ ఆఫీసర్లకైతే సివిల్ సర్జన్.
ఇక క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగం నుంచి తొలగించడం, తీసివేయడం లేదా నిర్బంధంగా పదవి విరమణ చేయవలసి వచ్చినప్పుడు ఎటువంటి సెలవు మంజూరు చేయబడదనమాట. సో, ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగం నుంచి తొలగించడం, తీసివేసి లేదా నిర్బంధంగా పదవి విరమణ చేయవలసి వచ్చినప్పుడు ఎటువంటి సెలవు కూడా మంజూరైతే చేయబడదు. ఇదొచ్చేసి ఎఫ్ఆర్ 74/2లో రూల్ 225 అయితే చెప్తోంది. ఇక ఒక ఉద్యోగికి సంపాదిత సెలవు ఈఎల్ లేదా సగం వేతనం సెలవుతో కూడిన హెచ్‌పిఎల్ హాఫ్ పే లీవ్ మంజూరు చేసే ఉత్తర్వులలో అతని క్రెడిట్‌లో ఇంకా అటువంటి సెలవులు ఎన్ని ఉన్నాయో తెలియజేయాలి. జీఓఎంఎస్ నంబర్ 384 ఎఫ్ అండ్ పి ఈ రూల్ ప్రకారంగా. ఒక ప్రభుత్వ ఉద్యోగి పూర్తి వేతనంపై సంపాదిత సెలవు ఈఎల్ కోరినప్పుడు అతని ఇష్టానికి వ్యతిరేకంగా సగం వేతనంతో కూడిన సెలవు హెచ్‌పిఎల్ తీసుకోవాలని బలవంతం చేయకూడదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సెలవు సమయంలో ఎటువంటి ఉద్యోగాలైతే చేయకూడదు. అంటే ఇతర పనులేవి కూడా చేయకూడదు. ఇవి సెలవు యొక్క రూల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి.